వీళ్ళంతా ఎవరు? ఇక్కడెందుకున్నారు? నేను అన్నీ చెప్తాను అమర్. ఇక నుంచి అన్నీ నేనే, అంతా నేను చూసుకుంటాను. ఈ క్షణం తెలియని బాధను మోస్తూ ఇరువురం అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం తీయని గాయం ఎదనే బాధిస్తుందిలే పూదండను దారములాగా అల్లేస్తుందిలే చేసేదే ఏమీ లేదే మన దాటిపోయే కాలంతో వాదులాడే పంతాలే మానుకో. ఆగు రాథోడ్. ఇప్పుడేం మాట్లాడినా ఆయన కన్ఫ్యూజ్ అవుతారు, డిస్టర్బ్ అవుతారు. నువ్వు అన్నట్టు మనం కొంచెం లేట్ అయ్యాం, అయినా పర్వాలేదు. ఆయన రికవరీ అవ్వడం ముఖ్యం. సారు పరిస్థితి అడ్డం పెట్టుకుని మనోహరి ఓవర్ చేస్తుంది మిస్సమ్మ. కావాలని మనకంటే ముందే వెళ్తుంది. తను ఎదురు చూడని అవకాశం దొరికింది కదా, ఎందుకు వదిలిపెడుతుంది రాథోడ్? తీసుకో అమర్. అమర్, ఈ లాన్ లో గార్డెన్ అంతా మనం పెంచిందే. చాలా అందంగా ఉంది కదా. మనమా? అవును, నువ్వు నేను కలిసే పెంచాం. నాకేవి గుర్తు రావట్లేదు. డోంట్ వరీ అమర్, మెల్లమెల్లగా అన్నీ గుర్తొస్తాయి. నేనున్నాను కదా, నేను గుర్తు చేస్తాను. నువ్వు ప్రెషర్గా ఫీల్ అవ్వకు, రిలాక్స్డ్గా ఉండు, బాగా బ్రీత్ తీసుకో. సై బాగే, మీ రేపటి బ్రతికిదేనే. ఇలా నేను అమర్ కలిసిపోతాం, మీరు దూరం అవుతారు. ఈరోజు మిమ్మల్ని ఇంటి గుమ్మం దాటించాను, రేపు ఇంటి గేటు కూడా దాటించి బయటికి పంపిస్తాను. అమ్మా, మనోహరి ఆంటీ డాడ్ని తీసుకెళ్తుంటే చూస్తూ ఉన్నావు. డాడ్తో ఉండాల్సింది నువ్వు మిస్ అమ్మా, డాడ్ పక్కన ఉండాల్సింది నువ్వు. ఆ మనోహరి ఎవరు మిస్ అమ్మా? డాడ్కి ఏమవుతుంది? సార్ని ఇప్పుడు చూసుకోవాల్సింది మనమే కదమ్మా. సార్ని బాగా చూసుకోవాలని డాక్టర్ అంకుల్ కూడా చెప్పారు కదా. పదమ్మా, వెళ్ళి సార్తో మాట్లాడదాం. వద్దు బుజ్జమ్మ, సారు గతం మర్చిపోయారు. ఇప్పుడు సారుకు మనం ఎవరేమో గుర్తులేదు.
బలవంతంగా గుర్తు చేస్తే ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు కదా. అందుకనే నేను ఆగిపోయాను. మనోహరి మనకంటే ఒక అడుగు ముందుకేసి ఆయనకి దగ్గరైంది. అంటే నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా బాగి? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయకుండానే లక్కీగా టైం అంతా నా వైపు టర్న్ అయింది. ఆమె లక్కీ పర్సన్. అదృష్టం అంటే నాదే కదా. నిజమేనండి, మీలాంటి వారికి దేవుడు సహాయం చేస్తున్నాడు. లేదంటే ఈ పాటికి మీరు జైల్లో ఉండాల్సింది. నీకు దక్కిన ఈ గెలుపు తాత్కాలికమే మనోహరి. చివరికి గెలిచేది నేనే. ఆయనకి గతం గుర్తొచ్చిన మరో క్షణం నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. నేను ఆ మాత్రం ఆలోచించలేదని అనుకున్నావా బాగి? అన్నీ ఆలోచించాను కాబట్టే మీకంటే ముందు స్టెప్ తీసుకొని అమర్కి దగ్గరయ్యాను. ఇప్పుడు అమర్ నావాడు. నేనేం చెప్తే అది వింటాడు, అదే నిజమని నమ్ముతాడు. ఇక ఈ సామ్రాజ్యం మొత్తం నాదే. మీరందరూ నా దయా దాక్షిణ్యాల మీద బ్రతకాలి. మాకంత కర్మ పట్టలేదు ఆంటీ. మీకు అంతకు మించి వేరే దారి లేదు ఆనంద్. మా డాడీకి ఈ రోజో రేపో మొత్తం గుర్తొస్తుంది. ఈ రోజు రేపు కాదు, ఎప్పటికీ గుర్తురాదు. రాకుండా నేను చేస్తాను. ఇది మీ ఇల్లు కాదంటీ. మా డాడీ మిమ్మల్ని నమ్మరు. ఇప్పటికే నమ్మేశాడు అంజు. ఈ ఇంట్లో అమర్కి నేను మాత్రమే పరిచయం, మీరందరూ అపరిచితులు. మేం సార్తో మాట్లాడితే సార్కంతా గుర్తొస్తుంది ఆంటీ. ఏంటే ఆఖరికి నువ్వు కూడా మాట్లాడుతున్నావేంటే? అవునులే, నువ్వు అరుంధతివి కదా. అది సరే, అరుంధతి ఎక్కడా?